Students, in this video I am going to tell you about what is uniform motion and what is non-uniform motion. So I am going to tell also about first let me tell what is meant by uniform motion. అసలు యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో యూనిఫామ్ మోషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక బాడీని యూనిఫామ్ మోషన్లో ఉంది అని ఎప్పుడు అంటామంటే ఆ బాడీ కానీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కానీ ట్రావెల్ చేస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే దాన్ని యూనిఫామ్ మోషన్లో ఉంది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి. ఆ కార్ నుంచి మనము మీరుండే ప్లేస్ నుంచి ఢిల్లీకి ఒక 500 కిలోమీటర్స్ అనుకోండి. ఒక మీరుండే ప్లేస్ నుంచి హైదరాబాద్ ఒక 500 కిలోమీటర్స్ అనుకోండి. ఫస్ట్ మీరు కారులో స్టార్ట్ అయ్యారు. కరెక్ట్ 1 అవర్లో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు అనుకోండి. నెక్స్ట్ 1 అవర్లో ఇంకొక 100, నెక్స్ట్ 1 అవర్లో ఇంకొక 100, నెక్స్ట్ 1 అవర్లో ఇంకొక 100. అంటే ఫస్ట్ 1 అవర్లో 100, నెక్స్ట్ 100లో నెక్స్ట్ అవర్లో 100, నెక్స్ట్ అవర్లో అంతే, నెక్స్ట్ అలాగే 4th అవర్లో 100, 5th అవర్లో 100. అంటే ఇక్కడ ప్రతి 1 అవర్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారంటే 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో ఈ విధంగా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కానీ కవర్ చేస్తే, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఒక బాడీ ఈక్వల్ డిస్టెన్సెస్ని కానీ కవర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఏమంటాము? యూనిఫామ్ మోషన్. సో ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ అని అంటాం. అదే మీరు ఏంటంటే నడిచిపోతున్నారు అనుకోండి. మీ స్కూల్ దగ్గరికి కరెక్ట్గా మీ ఇంటి నుంచి స్కూల్ దగ్గరికి కరెక్ట్గా ఎంత దూరం ఉందనుకుంటారంటే 5 కిలోమీటర్స్ ఉందనుకోండి. 5 కిలోమీటర్స్. సో ఫస్ట్ 1 కిలోమీటర్ నడవడానికి 10 మినిట్స్ పట్టింది అనుకోండి. నెక్స్ట్ 1 కిలోమీటర్ నడవడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్స్ పడుతుందా? నో. ఎందుకంటే కార్ అంటే వస్తువు. మనము ఏంటంటే అది ఈక్వల్గా అంటే అలసట అనేది ఉండదు దానికి, కానీ మనకి మాత్రము అలసట వచ్చేస్తుంది. సో ఫస్ట్ 1 కిలోమీటర్ నడవడానికి 10 మినిట్స్ పడితే నెక్స్ట్ 10 మినిట్స్లో 1 కిలోమీటర్ నడవలేము, 900 మీటర్సే నడుస్తాం. నెక్స్ట్ 10 మినిట్స్లో 900 మీటర్స్ కూడా నడవలేము, 700 నడుస్తాం. నెక్స్ట్ 10 మినిట్స్లో ఇంకో 400 నడుస్తాం. సో మనకు ఇక్కడ ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్లో మనం నడిచే విషయంలో ఏమవుతుందంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయట్లేదు మనం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోషన్ని మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఏమంటాము? నాన్ యూనిఫామ్ మోషన్. సో వాట్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్ మీన్స్ ఇఫ్ if a body travels unequal distances in equal intervals of time, అంటే మనకు ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో బాడీ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని ట్రావెల్ చేస్తే అప్పుడు ఆ బాడీ మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ విల్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ which will be useful in further studies, that is nothing but acceleration.
యాక్సలరేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. యాక్సలరేషన్. సో చూడండి, వాట్ ఈజ్ యాక్సలరేషన్? చూడండి, మీలో బాయ్స్లో కొంతమందికి ఒకరిద్దరికి నైన్త్ క్లాస్ కాబట్టి కొంతమందికి ఏంటి బైక్ వచ్చి ఉండొచ్చు. బైక్కి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఎస్, కరెక్ట్, బ్రేక్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముంటుంది? ఎక్సలేటర్ ఉంటుంది. ఈ ఎక్సలేటర్ ఎందుకు? ఎక్సలేటర్ని కంట్రోల్ చేస్తే మనం స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎక్సలేటర్ని రైజ్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, ఎక్సలేటర్ని రిలీజ్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది అని అంటాం, అవునా? సో అది యాక్చువల్గా ఎక్సలేటర్ కాదు, నాకు తెలిసి అది దాని పేరు ఏమై ఉంటుందంటే యాక్సలరేటర్ అయి ఉంటుంది. అయితే యాక్సలరేటర్ అనే వర్డ్ పలుకుతూ అదేమైపోయిందంటే ఎక్సలేటర్ అయింది. అంటే అసలు యాక్సలరేషన్ అంటే ఏంది అని అంటే, యాక్సలరేషన్ ఈజ్ ఎ వర్డ్ సంథింగ్ రిలేటెడ్ టు ది చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ. సో ఆ యాక్సలరేషన్ అంటే ఏంది అనేది చూద్దాం. సో యాక్సలరేషన్ అంటే ఏంది అని అంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు. దాంట్లో కార్ యొక్క యాడ్, స్పోర్ట్స్ బైక్ యొక్క యాడ్లో మీకేముంటుందంటే, పర్టికులర్గా మీరు పేపర్లో చూస్తుండొచ్చు, కారు న్యూ మోడల్ కార్ రిలీజ్ అవ్వగానే పక్కన రాస్తారు 02 ఏమన్నా ఇలా రాస్తుంటారు, 02 to 150 km/h in just 60 seconds అని రాస్తుంటారు. అంటే దీని అర్థమైంది ఇక్కడ అంటే అర్థమైంది అంటే ఆగి ఉండే కారు స్పీడ్ 0 అంటే ఒక కారు ఆగుందని కదా. సో ఆగి ఉండే కారు స్పీడు 150 కిలోమీటర్స్ అవ్వాలంటే, 150 km/h పెరిగిపోవాలంటే ఎంతసేపు చాలంట? 60 seconds చాలంట అంట్లా. సో అంటే స్పీడ్గా వెలాసిటీ అనేది స్పీడ్గా పెరుగుతుంది, చాలా తొందరగా పెరుగుతుంది. సో ఈ విధంగా తొందరగా పెరిగితే యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటుంది అని. అలా కాకుండా మనము 1వ గేర్లో కానీ బైక్ని రైడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ చాలా తక్కువగా ఉంటుంది, స్పీడ్ పెరగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు కేసులో మనం ఏమంటామంటే యాక్సలరేషన్ తక్కువగా ఉంది అని అంటాం. సో ఈ యాక్సలరేషన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏతో రిప్రజెంట్ చేస్తాం. మనకు ఈ యాక్సలరేషన్ అంటే ఏంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడ్ బై టైం టేకన్. చూడండి, మనకు ఈ వెలాసిటీకి యూనిట్స్ మనకు ఆల్రెడీ ఏమని చెప్పి తెలుసు అంటే m/s అని చెప్పి తెలుసు. టైంకి యూనిట్స్ సెకండ్స్ అని చెప్పి తెలుసు. దేర్ ఫార్ మనకు ఈ యాక్సలరేషన్కి యూనిట్స్ ఏమవుతాయి అని అంటే m/s² అవుతుంది. సో వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే m/s². అదే CGS యూనిట్స్లో కావాలి అంటే cm/s². ఈ CGS యూనిట్స్ SI యూనిట్స్ గురించి మనం లాస్ట్ చాప్టర్లో యూనిట్స్ అండ్ గ్రాఫ్స్లో డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే SI units for the acceleration is m/s² and CGS units is cm/s² అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైం t1 దగ్గర వెలాసిటీ ఆఫ్ ద బాడీ v1 ఉందనుకోండి. అలాగే t2 టైం దగ్గర వెలాసిటీ ఆఫ్ ద బాడీ v2 ఉందనుకోండి. దెన్ చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా v వాల్యూ ఎంత అనంటే v2 v1 అని అంటాం. సో అదే చేంజ్ ఇన్ టైం డెల్టా టీ వాల్యూ అంతా t2 - t1
t1 అని అంటాం అనమాట. సో దేర్ ఫార్ యాక్సలరేషన్ ఏమవుతుంది, యాక్సలరేషన్కి ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి అంటే v2 మైనస్ v1 అవుతుంది, డివైడ్ బై టైం టేకన్ ఏమవుతుంది t2 మైనస్ t1 అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ యాక్సలరేషన్. సో ఇన్ దిస్ క్లాస్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది, ఈ క్లాస్లో నేను ఏమేమి డిస్కస్ చేశానో చూడండి. సో ఈ క్లాస్లో నేను ఫస్ట్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి అని చెప్పాను. ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ అని చెప్పాను. తర్వాత నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి అని చెప్పాను. ఇఫ్ ఎ బాడీ ట్రావెల్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ దెన్ దట్ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పాను. తర్వాత యాక్సలరేషన్ గురించి చెప్పాను. వాట్ ఈజ్ యాక్సలరేషన్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ అని చెప్పాను. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్కి ఈక్వేషన్ ఎలా రాస్తాం? ఏ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ, లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 డివైడ్ బై t2 మైనస్ t1 అని చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ, నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ, వీటికి ఎగ్జాంపుల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.